ట్రాలీ ముష్టెదవల్ని నాకు పోటీగా నిలబెట్టి పగ తీర్చుకుంటున్నావా? దీనికే షాక్ అయ్యావా? ఈ ఎలక్షన్ ముగిసిన తర్వాత మీ అందరి కథ ముగిస్తాను. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి పోటీ చేసిన అమ్మా తల్లి చలపతి గారు తన సమీప ప్రత్యర్థి అయిన భూపతి గారి మీద 3,56,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మేడం, ఏ వృత్తిలో ఉన్నవాడైనా సరే తన జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించగలడు అనడానికి మీ మాటలే నిదర్శనం. సంతోషం. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. చెప్పండి మేడం. మీరెవరని చూడకుండా మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాన్ని ఎప్పటికీ మోసం చేయొద్దు. అయ్యో, ఎన్నటికీ అలా చేయను మేడం. మన చాంద్రాయణగుట్ట జనం బాగుండాలని, వాళ్ళకి మేలు జరగాలనే మంచి ఉద్దేశంతో మీరు నన్ను ఎమ్మెల్యేని చేశారు. మీ పేరు నిలబెడతాను మేడం. అందరు నాయకులకి ఆదర్శంగా ఉంటాను మేడం. చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. మంచిది. వస్తాం మేడం. ఉమ్. పదండి. దిలీప్, ఆ కేసు చూడు. ఓకే మేడం. నాన్నా, ఇక్కడికి? అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ ఉద్దేశంతో నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఆ ఉద్దేశం ఈరోజు నువ్వు నెరవేర్చావమ్మా, నెరవేర్చావు. ఎన్ని రోజులు కిరణ్ బేడి నా కూతురని చెప్పుకునేవాడిని. ఈ రోజు నుంచి నేను కిరణ్ బేడీకి తండ్రినని గర్వంగా చెప్పుకుంటానమ్మా. నా కూతురు పేరు నిలబెట్టావు, నా కూతురు పేరు నిలబెట్టావమ్మా. నేను మీ కూతుర్ని కానా నాన్నా? అయ్యో అయ్యో, అంత మాట అనొద్దమ్మా, అంత మాట అనొద్దు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా, మహాలక్ష్మి. మేడం, గ్యాస్ తీసుకెళ్ళి లోపల పెట్టు బాబు. ఇంత త్వరగా ఇంటికెళ్ళి అన్నాళ్ళేందో. వెంటనే వంట చేయమని అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. చెయ్యి నాన్నా. హలో శారదా, చెప్పండి. నేను నీ కూతురు ఇంటికి వచ్చేస్తున్నావు. మంచి చేపల పులుసు చేసి పెట్టు. అలాగేనండి, మీరు త్వరగా వచ్చేయండి. మీకు ఇష్టమైనవన్నీ వండుతాను. కూతురుతో మాట్లాడుతున్నావా అమ్మా? నాన్న, సేమియా పాయసం. అలాగే అలాగే, చేపల పులుసు వద్దుట, సేమియా పాయసం చేసి పెట్టు. హలో హలో, ఎవరు నువ్వు? నేను మీ ఆత్మీయుడే. చనిపోయిన మీ అమ్మాయితో ఇంత ప్రేమగా మాట్లాడటం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఏమైంది నాన్న? ఏది ఇలా మాట్లాడు. హలో. ఎక్కడో పాలకొల్లు ఫుట్పాత్ మీద బతికేదాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నమ్మించి, చట్టాన్ని నమ్మించి ఇదే కిరణ్ బేడి అని చెప్తే నువ్వు కూడా అది నమ్మేసి ఇంత ప్రేమాభిమానాలు వలకపోస్తున్నావేంటే? మీ కూతురు చేతుల్లో పవర్ ఉంది కదా అని మా వ్యవహారాలన్నింటినీ ఫినిష్ చేయాలని బాగా ట్రై చేసింది. అందుకే ఈ చేతులతోనే దాన్ని నరికేసి బూడిద చేసేశాం. చెప్పొద్దురా. ఆ రౌడీ నాగ మన ఇంట్లో ఉన్నాడు నాన్న. ఆ బూడిదిని మీ ఆయనకిచ్చి ఏదో ఒక ఏట్లో కలపమంటే ఇంకెవరితోనో అమ్మాయిని తీసుకొచ్చి డబుల్ యాక్షన్ సినిమాలాగా మాకే కథలు చెప్తున్నాడు తెలుసా? అంతా నాకు తెలుసు. బిడ్డను పోగొట్టుకుని నా భార్య కంటతడి పెట్టకూడదు, దాని మనసు బాధపడకూడదు. చట్టాన్ని కాపాడుకుంటానని శపథం చేసిన మహా వ్యక్తి నా భర్త. ఈ సమాజాన్ని రక్షించడానికి, నీలాంటి దేశద్రోహుల్ని హతమార్చడానికి నా భర్త సృష్టించిన వజ్రాయుధం రా నా బిడ్డ. ఆ వజ్రాయుధాన్ని ధ్వంసం చేసి దాని బూడిదని ఏట్లో కాపడానికి నేనొచ్చాను. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా?
దాన్ని వెతుక్కుంటూ ఈ ఇంటి దాకా వచ్చావంటే అదంటే నీకెంత భయమో తెలుస్తోంది. ఏమైందమ్మా? చెప్పమ్మా. ఇప్పటికే ఒక కూతుర్ని పోగొట్టుకుని అనాథనయ్యాను. ఇంకొక కూతుర్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఫోన్ ఇలా ఇవ్వమ్మా. హలో శారదా, శారదా, మాట్లాడు శారదా. 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 వద్దమ్మా, వద్దమ్మా. ఆగమ్మా, నా మాట వినమ్మా. వద్దమ్మా, ఆగమ్మా. అయ్యో వద్దమ్మా, ఉన్నమ్మా. అమ్మా, ఉండమ్మా. శారదా, శారదా. అయ్యో శారదా, శారదా, శారదా. కొట్టకమ్మా కొట్టకమ్మా, ఆడోళ్ళ కోపం తగదు. కోపమే గ్యాస్ కి హార్ట్ అటాక్ కి కారణం. మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోదాం. చెయ్యవు. పోతే పోనీ అర్థమే కదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం. ఫ్రెండ్షిప్ డే అనుకుందాం. ఏది చెయ్యవు. పోనీ పోనీ, వాళ్ళని బీట్ చేయి, నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తా. లెఫ్ట్ పోనీనా, లెఫ్ట్ పోనీ, వాడు బాల్ కొట్టేద్దాం. బాగుందన్నా? సూపర్. హలో డిసోజా, వెళ్ళరా వెళ్ళరా, వెళ్ళి దాన్ని పట్టుకోండిరా. నీ అబ్బా నా మొహం చూస్తారా? ఇది పట్టుకో, పోరాపా. అమ్మగారు మీకు ఫోన్. హలో, చెప్పు భూపతే. ఏ భద్రమ్మ, మా విక్కి సేఫ్ గా ఉన్నాడా?
ఏందే ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగుపడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని ఎవడొస్తాడా? రమ్మనా. వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి ఈ శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తికొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతిపెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే అనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే, నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. అంతకంటే ఇంకేం కావాలే? ఏయ్! రేయ్, రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి. దీనంతు నేను తెలుస్తా, పుచ్చ లేపేస్తా.
వదలరావండి వదలరావండి వదలు వదలు వసాయ్ వదలమని చెప్పవే వదలమని చెప్పు వదలరావండి వదలరా వదలరావండి సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు ఏయ్, వద్దు ఏం నామకం చూస్తున్నావు కొట్టు వద్దని చెప్తున్నా అయ్యో! ఏయ్! మర్యాద విడిచిపెట్టు బాంబు వేశారంటే బూడిదైపోతావు విడిచిపెట్టండి వెయ్ వెయ్ ఏ నువ్వు చస్తావని భయమా చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి హ్మ్. అయ్యయ్యో! అయ్యయ్యో! హలో కిరణ్ బేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకును విడిచిపెట్టు అది నీకు మంచిది నాకు మంచిది అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్ ఏ కిరణ్ బేడి నాతో ఆడుకోకు నాకున్నది ఒక్కడే కొడుకు ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు అందుకని ఒకసారి మీరు వీలు చూసుకొని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తే వస్తారు కదా సార్ ఏయ్ ఏయ్ కిరణ్ బేడి నిన్ను సరే నువ్వు పెట్టే 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 ఇదిగో భూపతే నీ దశ తిరిగిందే ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే ఏయ్! నమస్కారం ఇక్కడే రండి 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 No, no, move. No, move. బాబు తప్పండి మీద పడి ఇసిగించమాకండి. విక్కీ! విక్కీ! ఈ రోజుల్లో చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లులు ఉండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి cheers. హలో వారిని పాస్ కదా అది కాదురా ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది ఆ? అవునా సర్లే బా చూసినా కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు ఇదే కదా టైం అంటే ఎక్స్క్యూజ్ మీ సార్ ఇతను మీ అబ్బాయి కదా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్ ఐఎమ్ సారీ మిస్టర్ భూపతి మీకెవరి మీదైనా అనుమానం ఉందా చెప్పండి ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు ఐ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ చెప్పండి సార్ ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆయన అసలే బాధలో ఉన్నారు ప్లీజ్ దిలీప్ ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు సార్ సార్ తప్పనే తప్పనే మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా మిస్టర్ భూపతి మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో
అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారమ్మా? పాలకొల్లు కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్స్ ఇవి. సార్, సార్ మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది, మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. ఏ కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు. వాణ్ణి రాజకుమారుల్లాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనమంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే, చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరు అనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. లోపతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఇక్కడ మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి. నరికేయండి.
నాన్న కూర్చోండి. ఏ కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము. నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా! మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటూ సడన్ గా నువ్వు కనిపించావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవడానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ, ధైర్యం, శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో, అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడమాకు. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? అయ్యో, నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్. ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే, ఎంత చెప్పినా నీ బుర్రకు ఎక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్ కి నేను పడేది లేదు. ఎల్లెళ్ళు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. ఏమయ్య 500 నోటిస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లర? టికెట్ టికెట్ అమ్మా, టికెట్ టికెట్. ఓయ్, బండి సరిగ్గా నడపోయ్యా. దీనికన్నా 2 వీలరే బెటర్. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్. కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడు అన్నయ్య, టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. అయ్యో, నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు. నీ పర్సు ఎక్కడికి పోలా, అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో, నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా, చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు. ఏం తెలీదు.
గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి. మీకు పర్సు కావాలి అంతే కదా? అవును. నేను ఇప్పిస్తాను, కొంచెం ఉండండి. కొంచెం తక్కువయ్యా, కాస్త తక్కువ బాబు. అమ్మా బంగారు కూడా పెట్టా, మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ, ముందు ఆ పర్సు ఇచ్చేయమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు వెళ్ళి ఎక్కడిస్తారా? ఇదిగో కండక్టర్. ఏయ్, ఇదిగోమ్మా, ఇదిగో. సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను పరిస్థితి ఇచ్చేసానుగా ఇంకాపండి. అమ్మా అమ్మా రైట్ రైట్. అమ్మా కొంచెం ఆగమ్మా, అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా ఏంటయ్యా అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఏళ్ళ సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది. అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్ప. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది. నాకు తెలిసిన విద్య ఇది ఒక్కటే. నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే. అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను. నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ, కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ అయితే నాతో రా, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్, చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏయ్ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు. మంచి ఛాన్స్ దొరికింది, సెటిల్ అవ్వవే. ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా? నేనా? కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి, పొరుగురైతే ఏంటి, వస్తాను.